మన శ్రీరామ్ ట్రాన్స్పోర్ట్ ఫైనాన్స్ కంపెనీ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ శ్రీ సుదర్శన్ హోలా గారికి, అసిస్టెంట్ జనరల్ మేనేజర్ మురళీధర్ రెడ్డి గారికి, శివకోటి బాబురావు గారికి, చీఫ్ విజిలెన్స్ ఆఫీసర్ మన డిప్యూటీ ట్రాన్స్పోర్ట్ కమిషనర్ శ్రీ మీరా ప్రసాద్ గారికి, తర్వాత అడిషనల్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ శ్రీ చంద్రశేఖర్ రెడ్డి గారు, ఇక్కడికి వచ్చినటువంటి పెద్దలకు, పోలీస్ ఆఫీసర్స్కు, మిగిలిన ఆఫీసర్స్కు, మాతృమూర్తులకు, పెద్దవారందరికీ కూడా నా నమస్కారములు. చిన్నారి బాలబాలికలు మీ అందరికీ కూడా ఆశీస్సులు. చాలా సంతోషంగా ఉంది ఈరోజు మీ అందరి ముందు ఈ ప్రోగ్రాంలో పాల్గొనటం. ముఖ్యంగా ఏమంటే, నార్మల్గా ప్రతి కంపెనీస్, పెద్ద పెద్ద కంపెనీస్ చాలా ఉన్నాయి. ఈ బాలబాలికలు ఈ స్కాలర్షిప్స్ అందుకుంటే అసలు వాళ్ళ క్యారియర్స్ అన్నిటికీ కూడా మార్చేసినట్టే మాట శ్రీరామ్ వాళ్ళు. సో ఈ విధంగా అన్ని కార్పొరేట్ సెక్టర్స్ కూడా వీరిని ఒక మోడల్గా తీసుకొని చేస్తే మన ఇండియాలో ఈ పిల్లలంతా కూడా మంచి భవిష్యత్తు ఉంటుందనేసి నా కోరిక. అయితే ఈ సభను ఉద్దేశించి నేను మన డిప్యూటీ ట్రాన్స్పోర్ట్ కమిషనర్ గారు మేమంతా కూడా ఒక అవకాశంగా తీసుకొని నేను మా పోలీస్ ఆఫీసర్ అందరం కూడా వచ్చాయన్నమాట. ఎందుకంటే ఒక మంచి కార్యక్రమం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో ఈ వెహికల్ డ్రైవర్స్, ఆటో రిక్షా డ్రైవర్స్ వారందరికీ కూడా కొంచెం 4 మాటలు చెప్తే బాగుంటుందనేసి అందరినీ కూడా తీసుకురావడం జరిగింది. తర్వాత ఈ బాలబాలికలు మేమంతా కూడా యూనిఫామ్లో వచ్చాము, మిమ్మల్ని బెదిరించడానికి కాదు. మమ్మల్ని చూసి ఎస్ ఈ పోలీస్ ఆఫీసర్ ఇలాగ నేను ఎందుకు అవ్వకూడదు అనేసి మీలో ఒక మంచి ఆలోచన రావాలి. ఆ ఆలోచన వస్తే దానికి తగినట్టుగా మీరు పునాదులు వేసుకుని ఒక ప్రణాళిక తయారు చేసుకుంటారు. సో అందువలన నేను ఒక్కడనే కాకుండా మా పోలీస్ ఆఫీసర్స్ అందరినీ కూడా నేను మీకు ఇవాళ పరిచయం చేస్తున్నాను. తర్వాత ఇంకొకటి ఏమంటే, పోలీస్ అనగానే నార్మల్గా ముఖ్యంగా మా మిత్రులు ఉన్నారు, ఈ ఆటో ఓనర్స్, వెహికల్ ఓనర్స్ అంతా కూడా పోలీస్ అనగానే మీరంతా కూడా తిట్టుకుంటుంటారు. మీరంతా తిట్టుకుంటారా లేదా? తిట్టుకుంటారు. ఎందుకంటే ఇదిగో ఇందాక మా డిఎస్పీ ట్రాఫిక్ రామచంద్ర చెప్పారు కదా, మేము రోడ్డు మీద కనపడగానే అమ్మ ఈ దొంగ మొండా కొడుకు ఎక్కడికి ఎందుకు వచ్చాడు అని లోపల తిట్టుకుంటారు అన్నమాట. ఎందుకంటే మీరేమంటే ఒక 20 మందిని ఎక్కించుకుంటారండి ఆటోలో 20 మందిని ఎక్కించుకుంటారే, 20 మంది ప్రాణాలు పోతాయి. మా థింకింగ్ ఎప్పుడు కూడా అయ్యో యాక్సిడెంట్ అవుతే 20 మంది ప్రాణాలు పోతాయి అన్నదే ఉంటుందండి మాది. వెంటనే ఆపుతాము, ఏదో ఫైన్ కడతామండి. సో అందువల్ల ఏమంటే మీరంతా, మీకు చాలామందికి ఏమంటే పోలీస్ అంటే కొంత సద్భావన లేదు. కానీ ఇప్పుడు ఒక అకేషన్ కాబట్టి మీకు చెప్తున్నాను, మీ అందరికీ కూడా చిన్నపిల్లలు కూడా ఉన్నారు ఇక్కడ, పెద్దవాళ్ళు మీరు ఉన్నారు. పోలీసు యొక్క మా విధులు చాలా కష్టమైనటువంటి విధులండి. అది ఒక రోడ్డు మీద ఒక ట్రాఫిక్ కానిస్టేబుల్ ఎండలో వానలో అన్ని పరిస్థితుల్లో కూడా నుంచుని ఆ ట్రాఫిక్ కంట్రోల్ చేస్తూ ఆ డస్ట్ అంతా వచ్చేసి లోపల ముక్కులో పీల్చుకొని ఆ క్యాన్సర్ రావటము, ఇది రావటము, అన్ని రకాల జబ్బులు రావటము, హెల్త్ పాడైపోవటము అన్నీ చేస్తున్నామట. సో ఆ పోలీస్ కానిస్టేబుల్ 8 గంటలు ఏకదాటిగా అక్కడ ఉద్యోగం చేస్తాడు రోడ్డు మీద. ఒక్కసారి కొంచెము రిలాక్స్ అవుదామని ఉంచోలేక కొంచెం పక్కనున్న వాడితో మాట్లాడుతుంటే బ్లడీ ఫెలో హీఈస్ నాట్ డూయింగ్ వర్క్ ప్రాపర్లీ, దిస్ పోలీస్ కానిస్టేబుల్ ఫెలో అనేసి రియాక్షన్ వస్తుంది అన్నమాట పబ్లిక్ నుండి. అలాగే కొంచెం చిన్న ఆ పక్కన ఏదో కొంచెం రెస్ట్ తీసుకున్నాడు అనుకోండి, హీఈస్ నాట్ డూయింగ్ డ్యూటీ ప్రాపర్లీ అనేసి వస్తుందండి.
అదే కాకుండా పోలీస్ బందోబస్తు డ్యూటీస్కి వెళ్తుంటామండి. పోలీస్ కానిస్టేబుల్స్ వందల మంది పోలీస్ బందోబస్తు డ్యూటీస్కి వెళుతున్నప్పుడు ఏమవుతుందంటే వాళ్ళకి అసలు దూర ప్రాంతాలకు వెళ్తామండి. ఆ విఐపి ఉదయం 11 గంటలకి ఇవాళ ఒక పెద్ద సీఎం గారో లేకపోతే గవర్నర్ గారో ఎవరో ఒకళ్ళు వస్తున్నారనుకోండి, 2 రోజులు ముందుగానే ఎక్కడెక్కడ దూరం నుండి ఆ పోలీస్ కానిస్టేబుల్స్ని తీసుకుని వచ్చేసేసి అక్కడ బందోబస్తు డ్యూటీ వేసేస్తాం. 2 రోజులు ముందుగానే వేసేసి అంతా కూడా అక్కడ సెక్యూరిటీ ఏర్పాట్లన్నీ చేసుకుంటామండి. వాళ్ళకి పడుకోవడానికి ఉండదండి, తినడానికి ఉండదండి, ఏ ఫెసిలిటీస్ ఉండవు. ఓకే, పర్లేదు. ఆ రోజు 3వ రోజు ఆ విఐపి 11 గంటలకు వస్తారంటే ముందుగానే పొద్దున్నే 8 o'clockకే మేము ఆయన్ని అక్కడ వాళ్ళ స్థానాల్లో పెట్టేస్తామండి. పెట్టేస్తే నార్మల్గా విఐపి అన్న ఆయన 11 గంటలు అన్నది 2 గంటలకు వస్తాడండి, టైం ప్రకారం రారు. 2 o'clock వచ్చి ఇంకొక 5 o'clock వరకు సభ జరుగుతుందండి. పొద్దున్న 8 గంటల నుండి రాత్రి 5 o'clock ఆయన వెళ్ళిపోయిన తర్వాత హెలికాప్టర్ వేరే చోటకి వెళ్ళడానికి ఇంకొక గంట పడుతుంది. అప్పటి వరకు కంటిన్యూస్గా ఆ కానిస్టేబుల్ అక్కడే ఉండాలండి. సో ఇన్ని ఇబ్బందులు ఉంటాయండి పోలీస్ విధులు అంటే. కాకపోతే ఇవన్నీ మీకు తెలియదు కాబట్టి పోలీస్ అంటే మీరు బ్యాడ్ ఫెలోస్ అని అనుకుంటారు. అది ఈ అకేషన్ మీకు చెప్పేదేమంటే పిల్లలు పెద్దవాళ్ళు కూడా పోలీస్ మీకు ఫ్రెండ్సే తప్ప మీకు ఎప్పుడు కూడా సహాయం చేస్తారు తప్ప మీకు ఎప్పుడు హాని చేయరు. ఇకపోతే ఈ ఆటో రిక్షాస్ ఓనర్స్, వెహికల్ డ్రైవర్స్, మీరు తర్వాత వెహికల్ క్లీనర్స్, అదర్ వెహికల్స్ డ్రైవర్స్, మీకు మాకు ఎక్కడ ఒక ప్రాబ్లం వస్తుంది. ఆ ప్రాబ్లం ఏమంటే ఒక ఆటో రిక్షా మీరు ఉదయం లేచిన తర్వాత మీ ఉద్దేశం ఏంటి, కనీసం ఒక 1000 రూపాయలు సంపాదించాలనేసి మీరు అనుకుంటారు. మీరు ఆ 1000 రూపాయలు రావాలంటే ఎలాగా? మ్యాక్సిమం పీపుల్ని కుక్కేస్తారు ఆటోలో. 16 మంది 17 మంది జనాలు ఎలాగోలా ఇరికించేస్తారు. పాపం ప్రజలు కూడా ఏమిటి, పాపం బాగా బీదవాళ్ళు, వాళ్ళేంటి, వాళ్ళు ఇండిపెండెంట్గా వెళ్ళాలంటే ఒక 50 రూపాయలు అవుతుంది. ఆటోలో షేర్ చేసుకుని అందులో ఉంటే ఒక 10 రూపాయలతో అయిపోతుంది. సో అందువల్ల ఏమంటే వాళ్ళు తక్కువ డబ్బులతో అయిపోద్దని వాళ్ళు వస్తున్నారు, మీకు ఎక్కువ లాభం రావాలనేసి మీరు చేస్తున్నారు. అయితే పోలీసు గట్టిగా ప్రెస్ చేసామనుకోండి, మేము ఏదో అప్పుడప్పుడు ఫైన్లు వేస్తాము, కంటిన్యూస్గా అసలు ఒక్కటి కూడా అలాగే ఎక్సెస్గా ఓవర్లోడింగ్ చేయకూడదు, యాక్సిడెంట్లు అయితే చచ్చిపోతున్నారు అనేసి. అంటే యాక్సిడెంట్లు అంటే తెలుసా మీకు? మన కర్నూలు జిల్లాలో నెలకి 60 మంది ప్రాణాలు పోగొట్టుకుంటున్నారండి యాక్సిడెంట్ల వలన. అంటే రోజుకి కనీసం యావరేజ్ ఒక 2 చనిపోతున్నారండి. అంటే ఇలాగ జరగాల చెప్పండి మీరు? మనందరి బాధ్యత కదా ఇదంతా. సో ఇక్కడ క్లాష్ ఎక్కడ వస్తుందంటే పోలీస్ గట్టిగా పనిచేస్తే పేద ప్రజలు సఫర్ అవుతారు. ఆటో రిక్షా వాళ్ళు, ఆటో ఓనర్స్, ఆటో డ్రైవర్స్ వాళ్ళకి ఫైన్లు వేయటం కానీ లేకపోతే చేయటం వల్ల వాళ్ళు నష్టపోతారు. కానీ ఇక్కడ సమస్య ఏంటి, మేము ఎందుకు చేస్తున్నాం ఇక్కడ? యాక్సిడెంట్లు ప్రివెంట్ చేద్దాం అనేసి. సో అందువల్ల మీరంతా కూడా ఏమంటే బాధ్యతగా మీరు ప్రవర్తించండి. కేవలం ప్రాఫిట్ గురించి ఊరికి ఎక్కువ మందిని వేసుకొని యాక్సిడెంట్లు చేయొద్దండి దయచేసి. మీరు ఒక బాధ్యతగా తీసుకోండి, అది మాట. అర్థమైంది కదా? కొంచెం మీరు బాధ్యతగా చేయండి కొంచెం. అటువంటి బాలబాలికలు ఆ పాపకి ఇవ్వండి. పాప ఆ బాబుకి ఇవ్వండి. ఏమవుతావు పెద్ద అవుతే? I will become software. You will become software engineer. Okay? Good, very good. ఏమవుతావు? I want to become doctor. You want to become doctor? Okay. Police. Police. Oh, very good.
వెరీ గుడ్. ఇంకొకరు టీచర్. టీచర్ వెరీ ఎక్సలెంట్ ఎక్సలెంట్ ఎక్సలెంట్. I want to become an engineer. పాడన్. I want to become an engineer. ఇంజనీర్. ఓ గ్రేట్ గ్రేట్. ఏమవ్వాలనేసి ఒకటి ఉన్నది. అయితే మీరు మీ ఆలోచనలు ఇంకా పెద్దగా ఉండాలండి. ఎలాగంటే సపోజ్ ఇప్పుడు ఒక పాప ఏమన్నదంటే టీచర్ అవుతానని చెప్పిందండి. టీచర్ అంటే ఏంటంటే ఎస్, టీచర్ అనేటువంటి నోబెల్ ప్రొఫెషన్ అండి, అది గ్రేట్. బట్ ఆ టీచర్లోనే ఇప్పుడే టార్గెట్ ఎలా పెట్టుకోవాలంటే వై కాంట్ ఐ బికమ్ వైస్ ఛాన్సలర్ ఆఫ్ ఏ యూనివర్సిటీ అని ఉండాలండి మీకు. ఎలాగంటే వైస్ ఛాన్సలర్ ఎలాగవుతారండి? అసలు ముందు టీచర్గా స్టార్ట్ అవుతారండి. బాగా చదువుకొని ముందు కాలేజీలో ఒక టీచర్ లేకపోతే లెక్చరర్గా జాయిన్ అవుతారు. లెక్చరర్గా జాయిన్ అయిన తర్వాత పిహెచ్డి చేస్తే రీసెర్చ్ చేస్తే వాళ్ళకి ఒక డాక్టరేట్ అవుతే అప్పుడు యూనివర్సిటీలో ముందు అసిస్టెంట్ ప్రొఫెసర్ అవుతారండి. అసిస్టెంట్ ప్రొఫెసర్ అయిన తర్వాత మళ్ళీ ఏమిటి, మళ్ళీ తర్వాత అసోసియేట్ ప్రొఫెసర్ అవుతారండి. ప్రొఫెసర్ అంటే ఏంటి? టీచింగ్ చెప్పడమే కదా, పోస్ట్ గ్రాడ్యుయేట్. సో చెప్పిన తర్వాత ఆ ప్రొఫెసర్గా ఎన్నో పేపర్స్ రాస్తూ పెద్ద చాలామందికి మళ్ళీ పిహెచ్డీలు రీసెర్చ్కి గైడ్గా ఉంటూ చేయటం వలన మంచి పేరు వస్తుందండి. అటువంటి వాళ్ళని వైస్ ఛాన్సలర్గా ఎన్నుకుంటారండి, గవర్నమెంట్ అపాయింట్ చేస్తుందన్నమాట. సో వెన్ యూ వాంట్ టు బికమ్ ఏ టీచర్, ఆ టీచర్లో టాప్ ఏంటి అసలు? ఎస్, ఐ వాంట్ టు బికమ్ ఏ వైస్ ఛాన్సలర్ అనేసి ఇప్పుడే టార్గెట్ పెట్టుకున్నాం అనుకోండి, దానికి ఎలా ప్రిపేర్ అవ్వాలో అనేది మీకు తెలుస్తుంది అన్నమాట. అలాగే ఒక అతను ఒక చిన్న బాబు ఏమన్నాడంటే సాఫ్ట్వేర్ ఇంజనీర్ అని అంటాడు. మీ ఆలోచన ఎలా ఉండాలంటే సాఫ్ట్వేర్ ఇంజనీర్ అవ్వటమే కాదు, వై కాంట్ ఐ బికమ్ ఏ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ లైక్ అవర్ సుదర్శన్. ఈరోజు మన మన మాతృమూర్తులు అమ్మలంతా కూడా మీరు బాగా ఆలోచించాలండి. తర్వాత మీరు తండ్రులంతా కూడా మీరు బాగా ఆలోచించాలండి. మన పిల్లల్ని చాలా ఉన్నత స్థాయి శిఖరాలకు తీసుకుని వెళ్ళాలి. అది మీరంతా కూడా మీరు గుర్తుంచుకోవాలండి. అది చాలా పెద్దగా చేయాలండి. పిల్లలు ఇంత బాగా చదువుకుని ఉంటే వాళ్ళకి అన్ని రకాలుగా మీరు ప్రోత్సాహం ఇవ్వాలండి. ప్రోత్సాహం ఇవ్వాలంటే మీరు ఆదర్శంగా ఉండాలండి. మీరు ఆదర్శంగా ఉండాలంటే మీరు ఈ మందు తాగటం, సిగరెట్లు తాగటం ఇటువంటివన్నీ కూడా మానుకోవాలండి. పిల్లలకి ఆదర్శంగా ఉండాలి. ఆ డబ్బులు పిల్లల పుస్తకాలు కొనడానికి మీరు వాడండి. మీరు ఖచ్చితంగా మంచి రిజల్ట్ ఉంటుందండి. సో సాఫ్ట్వేర్ ఇంజనీర్ అంటే ఇప్పుడు శ్రీరామ్, ఇది ఒక కంపెనీ, ఇది శ్రీరామ్ ట్రాన్స్పోర్ట్ ఫైనాన్స్ కంపెనీ. ఈ కంపెనీలో చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ అంటే టాప్ మాట, చాలా పెద్ద. మీలాగే ముందు ఆయన ఒక మేనేజర్ గాను ఒక ఇంజనీర్ గాను స్టార్ట్ అయ్యారు క్యారియర్. అక్కడ నాగేశ్వరరావు గారు ఉన్నారు శ్రీరామ్, దాంట్లో చీఫ్ మేనేజర్గా ఉన్నారు ఆయన. ఆయన చీఫ్ మేనేజర్ స్థాయికి ఎదిగాడండి. ఇక్కడ ఉన్నటువంటి ఇక్కడ యూనిఫామ్ వేసుకుని వైట్ షర్ట్స్ వేసుకున్నటువంటి వాళ్ళంతా కూడా ఇక్కడ శ్రీరామ్ కంపెనీలో ఆఫీసర్స్ అండి. వాళ్ళంతా ఆఫీసర్స్ అంతా కూడా ఆ స్థాయికి ఎదిగారు. వీళ్ళు ఎదిగిన తర్వాత చక్కగా చూడండి ఎంత క్రమశిక్షణగా ఈ ప్రోగ్రామ్ ఆర్గనైజ్ చేస్తున్నారు. సో వీళ్ళు అలా చేసుకుంటూ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్. సో సాఫ్ట్వేర్ ఇంజనీర్ అవుతున్నటువంటి వాళ్ళంతా కూడా మీరు ఏం చేయాలంటే ఆలోచన సరళిలో మార్చుకోవాలి. ఫస్ట్ పెద్ద టార్గెట్ పెట్టేసుకోండి మీరు. ఎస్, నేను చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ అవ్వాలి. చీఫ్ ఎగ్జిక్యూటివ్ కంపెనీకి హెడ్ మాట. సో నేను కంపెనీ హెడ్ అవ్వాలి. తర్వాత ఒక కంపెనీని స్టార్ట్ చేయాలి. ఎస్, నేను కంపెనీని ఎందుకు స్టార్ట్ చేయలేను అసలు అనేసి మీరు చాలా దృఢమైనటువంటి నిశ్చయంతో ఉండాలన్నమాట. సో అలాగే డాక్టర్స్ అన్నారు. ఎస్, యూ బికమ్ ఏ డాక్టర్. ఆ డాక్టర్లో కూడా మీరు స్పెషలైజేషన్ చేయాలి. ఎస్, ఐ షుడ్ బికమ్ ఏ చైర్మన్ ఆఫ్ ఏ కార్పొరేట్ హాస్పిటల్ అనేసి ఒక మంచి ప్రణాళిక వేసుకోవాలన్నమాట. సో ఈ విధంగా పిల్లలు మీరంతా కూడా చాలా బాగా పైకి రావాలి. మీరంతా కూడా చాలా ఉన్నత స్థాయికి చేరాలి. దానికి
చివరిగా మీకు చెప్పేదేమంటే, మీరు ఉదయం లెగిసి స్కూల్కి వెళ్ళే ముందు పొద్దున్న లెగ్గానే మొత్తం మీరంతా కూడా స్నానాలు అవి చేసేసి ఫ్రెష్ అయిపోయి ఏదో టిఫిన్ భోజనం ఏదో చేసేసి స్కూల్కి వెళ్ళే ముందు ఒక 5 మినిట్స్ ఇంట్లో అక్కడ అలా కూర్చుని కళ్ళు మూసుకొని మీరు అనుకోవాలన్నమాట, నేను విజయం సాధించడానికి ఈ భూమి మీద పుట్టాను, విజయం సాధించాలి. ఆ విజయం సాధించడానికి ఇప్పటికే నేను 7th క్లాస్ వరకు కూడా మంచి మార్కులు తెచ్చుకున్నాను కాబట్టి ఈ స్కాలర్షిప్ నాకు వచ్చింది. సో ఇంకా విజయం సాధించాలి, ఇంకా బాగా చదువుకోవాలి, ఇంకా బాగుండాలి, నేను అందరికంటే గొప్ప, నేను ఖచ్చితంగా నేను చాలా పెద్దగా అవుతాను, మా అమ్మ నాన్నకి మంచి పేరు తీసుకుని వస్తాను అనేటువంటి ఒక సంకల్పం పెట్టుకోవాలి. సో ఆ సంకల్పం పెట్టుకున్న తర్వాత మీరు స్కూల్కి వెళ్తారు, బాగా నేర్చుకుంటారు, అన్నీ అయిపోయింది, హోంవర్క్ చేస్తారు, రాత్రి మళ్ళీ పడుకోబోయే ముందు కాసేపు మళ్ళీ ఒకసారి ధ్యానం చేసుకుంటారు. ఇవాళ నేను ఏం చేశాను, ఇవాళ బాగా చదువుకున్నానా లేదా, విజయం సాధించి తీరుతాను అనేసి మళ్ళీ అనుకోవాలన్నమాట. ఈ విధంగా మీ అందరికీ కూడా గొప్ప వ్యక్తులుగా అవ్వాలనేసి మిమ్మల్ని మనసారా కోరుకుంటూ మీ దగ్గర నుండి నేను సెలవు తీసుకుంటాను.